హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ములక్కాడతో గుడ్డు కూర ఎలా చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. నాకు ఎలా వచ్చిందో మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ ప్రాసెస్ కోసం ఫస్ట్ కొన్ని ఎగ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేశానండి. వీటిని ఇలా పీల్ ఆఫ్ చేసేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొంచెం ఎక్కువ నూనె తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం దానిలో జీరా, కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి ఇలా వేసాను. బాగా రోస్ట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ ఇంకా టొమాటోస్ 2 టొమాటోస్ వేసాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ని మొత్తం బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేశాను. తర్వాత కూర అంతా బాగా ముద్దగా వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను ఇలా కట్ చేసుకొని తర్వాత ఫ్రైలో వేసేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం పసుపు పొడి వేసి ఇలా ఫ్రై చేశాను. దీనిలోకి కొంచెం 1 స్పూన్ కారం పొడిని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసి ఆ మసాలాలో కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మళ్ళీ మిక్స్ చేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత కొంచెం 2 గ్లాస్ వాటర్ వేసాను. బాగా కర్రీ అనేది కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలి అనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు ఎక్కువ. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఈ తర్వాత ఇది కూడా బాగా ఉడకాలండి. అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ ఉడకబెట్టి ఆ తర్వాత ఎగ్స్ అన్నీ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ కర్రీలోకి వేసి బాగా కలిపి కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొంచెం కూర దగ్గరకు వచ్చేంత వరకు నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడకబెట్టాలి. అంతే అండి, ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.